ధరణి పోర్టల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన చాలా అంశాల్లో ఇది కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో కొత్త పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హస్తం పార్టీ గెలుపులో ఈ హామీ కీలక పాత్ర పోషించిందని చెబుతారు. కానీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా ఇప్పటి వరకు కొత్త పోర్టల్ ఏర్పాటు చేయలేదు. మరోవైపు ధరణి కమిటీ ద్వారా సమస్యలు తొలగిపోతాయనుకున్న వారంతా ఇంకెన్నాళ్ళీ ఎదురుచూపులు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రశ్నలకు త్వరలోనే ఎండ్ కార్డ్ వేసే పనిలో పడింది ప్రభుత్వం. మరి సమస్యలకు ప్రభుత్వం ఎంచుకున్న పరిష్కార మార్గం ఏంటి? ధరణి కమిటీ ప్రతిపాదించేదేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ముగింపు రానుందా? సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏంటి? రేవంత్ ప్రభుత్వానికి ధరణి కమిటీ చేసిన ప్రతిపాదనలు ఏంటి? ధరణి పోర్టల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత తెలంగాణలో దీనిపైనే చర్చ. ఈ పోర్టల్లో కొన్ని ఇబ్బందులున్నాయని గత ప్రభుత్వం కూడా చెప్పింది. తాము అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ కూడా హామీ ఇచ్చింది. కానీ పవర్లోకి వచ్చి నెలలు పూర్తవుతున్నా కొత్త పోర్టల్ ఆచరణలోకి రాలేదు. ఇదే సమయంలో సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ధరణిలో వారసత్వ గందరగోళం బయటపడింది. ధరణి పోర్టల్లో ఏకకాల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తో వారసత్వ హక్కులకు నష్టం వాటిల్లుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారసుల అంగీకారం లేకుండానే లావాదేవీ పూర్తవుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి విచారణాంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు. నిజానికి ధరణి పోర్టల్లో కోర్ బ్యాంకింగ్ విధానంలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతోంది. భూమిని కొనుగోలు చేసే వ్యక్తి మీ సేవా కేంద్రంలో స్లాట్ నమోదు చేసుకుని సమయం కేటాయించగానే తహసీల్దారు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి హాజరవుతారు. ఆ వెంటనే క్రయ విక్రయదారుల ఆధారాలు పరిశీలించి వారి పాస్ పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ లావాదేవీకి సంబంధించి ఆ భూమి ప్రభుత్వానికి చెందినదా లేదా కోర్టు కేసులు ఉన్నాయా లేవా అని రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తారు. ఈ సమయంలో వారసత్వ సమస్యలను తప్పనిసరిగా పరిశీలించాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు. భూ విక్రయ విషయం తెలిసిన వారసులు ముందుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తేనే ప్రక్రియ నిలిపేస్తున్నారు. అయితే స్లాట్ నమోదైతే ధరణి చట్టం ప్రకారం లావాదేవీని నిలిపేసే అధికారం కలెక్టర్కు తప్ప క్షేత్రస్థాయి అధికారులకు లేదు. ఈ విధానమే వివాదాలకు దారితీస్తోంది. మరోవైపు ROR 1971 చట్టంలో యాజమాన్య హక్కులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. 2020 అక్టోబర్లో ఈ చట్టానికి ప్రభుత్వం సవరణ తెచ్చింది. అంతకుముందు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద భూమి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. ఆ తర్వాతే తహసీల్దార్ వద్ద మ్యూటేషన్ జరిగేది. దీనిలో భాగంగా 10 రోజుల వ్యవధిలో గ్రామంలో నోటీసు జారీ చేసి విచారణ చేపట్టేవారు. ఆ తర్వాత రెవెన్యూ మాతృ దస్త్రంలో అంటే 1Bలో మార్పులు జరిగేవి. జాప్యంతో పాటు అవినీతి జరుగుతోందనే కారణంతో గత ప్రభుత్వం విచారణను తొలగించింది. ఒక దశలో పట్టాదారు పాస్ పుస్తకాల్లోని కుటుంబ సభ్యుల వివరాలు కూడా పొందుపరిచేందుకు ప్రయత్నాలు చేసింది. నిజానికి ROR 2020 చట్టం అమల్లోకి వచ్చాక భూ సమస్యలకు పరిష్కారం చూపే అథారిటీ లేకుండా పోయింది. 1971 చట్టం ప్రకారం తహసీల్దారు, RDO, జిల్లా కలెక్టర్ CCLA స్థాయిలో దరఖాస్తు చేసుకుని సమస్యకు పరిష్కారం పొందడానికి వీలుండేది. ప్రస్తుతం ఏ భూ సమస్యపై అయినా న్యాయం జరగాలంటే సివిల్ కోర్టును ఆశ్రయించక తప్పని పరిస్థితి. చిన్న సన్నకారు రైతులు, గిరిజనులు చిన్న సమస్యలు తలెత్తిన వారు కోర్టులను ఆశ్రయించలేకపోతున్నారు. ధరణి పోర్టల్లో 4 రకాల డీడ్స్ చేయడానికి మాత్రమే తొలుత అనుమతించారు. ఇప్పుడు అన్ని రకాల డీడ్స్ అమలు చేస్తున్నారు. ధరణిలోని భూముల వివరాలకు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల వద్ద ఉన్న ప్రభుత్వ భూముల వివరాలకు పొంతన లేదు. నిషేధిత జాబితా 22A ఉన్న ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చెల్లదు. అయితే ధరణిలోని పలు మాడ్యూళ్లలో వచ్చే దరఖాస్తులకు పరిష్కారం పేరుతో నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వ భూముల్ని తొలగిస్తున్నారు. ధరణి రిజిస్ట్రేషన్ అనంతరం లింక్ డాక్యుమెంట్ల వివరాలు కనిపించడం లేదు. భూముల వివరాలన్నీ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతోంది. దీనివల్ల రైతులు మరణించకుండా మరణించినట్లు ధృవీకరణ పత్రాలు తెచ్చిన వారికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా ధరణి పోర్టల్ పలు సమస్యలకు కారణంగా మారింది. అందుకే ఈ పోర్టల్ కి ప్రత్యామ్నాయంపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. మరి ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడు?
ధరణి పోర్టల్ కు ప్రత్యామ్నాయం అంటే అంత ఈజీ కాదు. అందుకు కమిటీ ఏర్పాటు, అధ్యయనం అంటూ చాలా లెక్కలే ఉంటాయి. ధరణికి ప్రత్యామ్నాయంలోనూ అదే జరిగింది. చివరకు భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2020 ROR ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు కేంద్ర బిందువుగా మారిందన్న అభిప్రాయానికి వచ్చిన సర్కార్ భూ యజమానులందరికీ సులువుగా, అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. భూ సమస్యలకు ఆస్కారం లేకుండా సులువుగా సేవలందేందుకు వీలుగా కొత్త చట్టం తీసుకొస్తామని ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 2020 ROR చట్టానికి సవరణ కన్నా కొత్త చట్టం తీసుకురావడమే మేలని సర్కారు భావించడంతో ధరణి పోర్టల్ మార్పు పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మా భూమి, భూభారతి, భూమాత తదితర పేర్లను భూ చట్టాల నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సూచిస్తున్నట్టు సమాచారం. మరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో భూ సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలను తీసుకొస్తారో చూడాలి.